చేస్తారు కదా జగన్తో, మంచి ఫైటర్ అవుతాడు కదా. విశాఖపట్నం మంచి సీటు కదా, విశాఖపట్నం ఏంటి తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీ పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వచ్చు, జనసేన సీట్ ఇవ్వచ్చు. ఇంకా మాట్లాడాలంటే అసలు జగన్ బొమ్మ చూసి గెలవలేదు, నా బొమ్మ చూసి నేను గెలిచాను, మరి ఇండిపెండెంట్ పోటీ చేసి చూడొద్దు అన్నాడు. నరసాపురంలో ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఓటు గెలిచిపోవచ్చు కదా, 3 పార్టీలు పోటీ చేసి ఈజీ. అసలు నేనే సొంతంగా గెలిచానని చెప్పుకునే పెద్ద మనిషి ఆయన ఒంటరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు కదా. కాబట్టి ఇండిపెండెంట్ పోటీ గెలుస్తాడు కదా, ఇండిపెండెంట్ గా పోటీ చేయమను. రేపటి నుంచి తెలుగుదేశం ఆ 3 ఛానల్ ఏంటంటే జగన్తో అమ్ముడు పోయాడని చెప్పేస్తారు. ఒక్కరోజే 24 గంటలు తేడా లేదు, 3 ఏళ్ళు ఉపయోగించుకున్న వ్యక్తి. కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఎపిసోడ్ మొత్తం వ్యక్తులకి పార్టీలకి పెద్ద గుణపాఠం. వ్యక్తులకు ఎట్ట గుణపాఠం అంటే, ఒక పార్టీలో గెలిచాడు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, లేదా ఇరిటేట్ చేయొచ్చు. కానీ ఒక 2-3 ఛానల్లో కూర్చొని ఢిల్లీలో కూర్చొని 24 గంటలు హరికథల్లాగా చెప్పుకుంటే ఇదే ప్రపంచం అనుకుంటాడు ఆయన. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసే శాస్త్రం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ శత్రువుగా మారిపోయారు, ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేశారు. కమెడియన్ షో చేస్తా ఉంటే ఎంజాయ్ చేస్తారు, ఆయన సమర్థించే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా తిడుతున్నాడు జగన్ ని, చాలా హ్యాపీగా ఉంది అని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేసుకుంటారు. ఈ శత్రువుగా మారిపోయాయి, ఎందుకు పనికి రాకుండా ఆయన పైన పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఈ రోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏం కోరాలి, ఇన్ని రోజులు ఆయన్ని ఎంకరేజ్ చేసిన ఎంజాయ్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. బీజేపీ నేను అడిగేది, వాళ్ళకేం సంబంధం, వాళ్ళ పార్టీతో ఎప్పుడు లేడు కదా అధికారికంగా. వీళ్ళిద్దరు అడగాలి, 10-19 సీట్లు ఎవరెవరినో అకామిడేట్ చేస్తున్నారు. 19 మంది రఘురామకృష్ణ ఎందుకు ఏమైంది, మీరే వాళ్ళిద్దరిని అడగకుండా ఊరి మీద పడి బీజేపీని అడిగితే లాభం. ఇంకొక తమాషా, నేను చాలా సందర్భాలు అంటాను, తెలుగుదేశానికి పెద్ద సమస్య అంటే ఒక 2 ఛానళ్ళు ఈ క్యాండిడేట్. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సాయి గారు, జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపీ సీటు ఈకుండా చేశాడంట. దీని ద్వారా రఘురామకృష్ణరాజు తెలుగుదేశానికి నష్టం చేసినాడా, లాభం చేసినాడా? నష్టం చేశాడు అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీకి ఎందుకు చేరినారు, ఒక బలమైన ఫోర్స్ గా ఉంటే జగన్ ఎదుర్కోవచ్చని. ఇప్పుడు మీరు మిత్రపక్షం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మాట బీజేపీ ఇంటే ఇంక మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టే మెసేజ్ కిందకి వెళ్దా, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ జనసేన కార్యకి వెళ్దా? అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని రఘురామకృష్ణ లాంటి వాడు మాట్లాడితే ఇంకా అయిపోయింది. ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభం లేననే అభిప్రాయానికి వస్తే, అరమరికలు లేకుండా వస్తే ఏమవుతుంది, రేపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి చూడండి, రేపు బీజేపీకి తెలుగుదేశం ఓట్లు చాలా ట్రాన్స్ఫర్లు కావు. ఇట్లాంటి చర్చ జరిగితే అది బీజేపీ కూడా గమనించాలి. ఎందుకంటే ఇట్లాంటి చర్చ పదే వచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన సీట్ తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు లేదని చెప్పి మాట్లాడితే రేపు ఇట్లాంటి అసహనం వెళ్ళిపోతుంది. బీజేపీ మీద ఇన్ఫ్లుయెన్స్ జగన్ చేశాడని మెసేజ్ వెళ్తే తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, బీజేపీకి అనుమానంతో సంసారం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు అట్లా ఆయన చేసే వ్యాఖ్యలు ఆడికి దారితీస్తాయంటే రేపు ఈ పొత్తులో గందరగోళానికి దారితీస్తే అది వారికే నష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈలేదని నేను అనుకుంటున్నాను. ఈకపోవడం మోసం కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెంకటరెడ్డి తర్వాత మాట్లాడతాడు చంద్రబాబు కూడా కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ మీద భరిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి మీద ఉల్టా అయితే ఎట్లా పడితే అది తెస్తున్నాడు, రేపు ఈయనతో ఉల్టా ఆడితే తిట్టడా? బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు జగన్ కన్నా సీన్ ముదురు కదా. కాబట్టి రెండో విషయం, ఇప్పటికే బాధపడుతున్నారు బయట నుంచి వచ్చి. ఇప్పుడు మీరు చూడండి, తాడేపల్లిగూడెం సభలో ఈయన రఘురామకృష్ణరాజు అనౌన్స్ చేసిన వెంటనే ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆ సీన్ గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఎవరు అభ్యర్థి, ఎవరు ఏ సీట్ వచ్చినా నేనే క్యాండిడేట్ ని మళ్ళీ సభ పెడతాను అనగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెవులో మాట్లాడుకున్నారు నవ్వుకుంటూ. ఆ నవ్వు వెనకాల చాలా అర్థం ఉంది. ఇతనికి మళ్ళీ కానీ సీట్ ఇచ్చినామంటే వాళ్ళ పార్టీలో ఇద్దరు ప్రముఖ నాయకులు కూర్చొని మీ తరఫున నేనే క్యాండిడేట్ అంటే బహుశా బాలకృష్ణ గారు అంత ధైర్యం చేయాలి, ఈయన ధైర్యం చేసినాడు. బట్ ఇప్పుడు ఆయన చంద్రబాబుకి అన్ని గుర్తుండవా? ఇట్లాంటి క్యాండిడేట్ మనం నెత్తి వేసుకుంటే బీజేపీ నెత్తి వేస్తే వాళ్ళు సావాళ్ళు చేస్తారనుకున్నారు పాపం. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఏముందంటే జనసేనలో ఇవ్వకూడదు, తెలుగుదేశంలో ఇవ్వకూడదు, బీజేపీ వాళ్ళు దొరికినారు, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సావాళ్ళు చేస్తారనుకున్నట్టున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలివైన నిర్ణయం తీసుకున్నాడు, ద్రోహం చేయలేదు. ఎందుకంటే ఇట్లాంటి క్యాండిడేట్ ఎవరు భరించలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన ధైర్యం చేయాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, ఆ 3 ఛానళ్ళు మళ్ళీ లైవ్ చేయాలి.